లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే తెలియని వారు ఎవరైనా ఉంటారో చెప్పండి. ఇదైతే ప్రతి సంవత్సరం అంటే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు అయితే ఈ నుమాయిష్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. అది కాక ఇక్కడ ఆడవాళ్ళందరికీ ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. ఏమంటారు మరి చెప్పండి మీరే. సో నవ్వునా కాదా? ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళకే ఎక్కువ షాపింగ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే. సో మగవాళ్ళకైతే కొన్ని షాప్స్ ఉన్నాయి, చాలా తక్కువ షాప్స్ ఉన్నాయన్నమాట. సో ఆడవాళ్ళకే చాలా షాప్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి కావలసిన వస్తువులు ఏవైనా సరే, చిన్న గుండు సూది నుంచి మనకి పెద్ద పెద్ద ఇంటీరియర్ డెకరేషన్స్కి అవసరమైన వస్తువులు, మళ్ళీ తినుబండారాలు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, అలాగే చోలాపూరి, రాజస్థాన్ స్పెషల్స్, ఇలా పలు రాష్ట్రాల స్పెషల్స్ అన్నీ మనకి ఒకే చోటు దొరికే ప్లేస్ ఏదన్నా ఉందంటే అది నాంపల్లి ఎగ్జిబిషన్ అని చెప్పుకోవచ్చు. మరి మీరేమంటారు? ఒక్కసారి అవునా కాదా చెప్పండి మీరే. సో ఇక్కడైతే మొత్తం 2400 స్టాల్స్ ఉన్నాయండి. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకి అన్ని రకాల బ్రాండ్ అనేది ఇక్కడ మనకి దొరుకుతుంది. సో ఏ స్టేట్కి ఆ స్టేట్కి స్పెషల్కి సంబంధించిన వస్తువులన్నీ ఈ నుమాయిష్లో రావడం అయితే గొప్ప విశేషంగా మనమైతే చెప్పుకోవచ్చు. అందులోనూ మన హైదరాబాద్లో ఇలా పెట్టడం అంటే మనకే గర్వకారణం కదా చెప్పండి. తెలుగు వాళ్ళ ప్లేస్లో వేరే రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చి ఈ విధంగా ఉపాధిని పొందడం అంటే చాలా గొప్ప విషయంగా నేనైతే భావిస్తున్నాను. సో ఇక్కడైతే 100 రూపీస్ నుంచి మనకైతే 100 కాదండి 99 రూపీస్ నుంచి మనకి 50,000 వరకు కూడా ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనకి దొరుకుతాయి. సో అదిగాక ఇక్కడ స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాశ్మీర్లో దొరికే స్వీట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా. సో ఇవన్నీ స్పెషల్గా మనకు ఇక్కడ దొరుకుతుంది. మనం కాశ్మీర్కి వెళ్ళి ఎలాగో కొనలేము కాబట్టి మనము ఇక్కడికి వచ్చి కొనవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రకాల గ్లాసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో నేనైతే ఒక గ్లాస్ అయితే పర్చేజ్ చేశాను. నాకు ఎలా ఉందో చెప్పండి. సో గుడిదానిలాగా ఉంది అని మాత్రం అనకండి దయచేసి, ప్లీజ్. సో ఇంకొకటి ఏంటంటే, సో షాపింగ్ చెయ్యకుండా మనం ఉండగలమా చెప్పండి? ఆడవాళ్ళందరూ జస్ట్ చూడడానికి వెళ్తేనే ఎంతో షాపింగ్ చేస్తారు. అలాంటిది షాపింగ్ కోసం అని వెళ్తే ఇంకెంత షాపింగ్ చేస్తారు. సో మన గురించి మనం గ్రేట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కలర్ఫుల్గా కనిపించేది ఎవరు? ఏ అకేషన్ అయినా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే, సో ఆడవాళ్ళే కదా. సో ఆడవాళ్ళకి ఎక్కువ షాప్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్న టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను తీసేసుకున్నానండి. సో ఇంకొక టాప్ వైట్ కలర్లో ఉంది, ఇది కూడా నచ్చింది. కానీ 2 వైట్ వద్దనుకొని నేను వచ్చేసి ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మరి మీకు ఈ రెండిట్లో ఏది బాగుంది నాకైతే కామెంట్ చేయండి. సో అలాగే ఇక్కడ చిన్న పిల్లలకు ప్లే ఏరియా కూడా ఉందండి, అది కూడా మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను. ఇక్కడ మనకు దొరికే వస్తువులలో కొన్ని ఐటమ్స్ని మీకు చెప్తాను. వస్త్రాలు దొరుకుతాయి, అంటే క్లాత్స్ అనమాట. మనకి ఏవి కావాలన్నా అవి శారీస్ కావచ్చు, టాప్స్ కావచ్చు, లెగ్గింగ్స్ కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, ఇలా ఏవైనా సరే ఇక్కడ దొరుకుతాయి. అలాగే కళాత్మక వస్తువులు, హ్యాండ్ క్రాఫ్ట్, ఫుడ్, పిల్లల ప్లే థీమ్స్, ఇలా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. సో ఇక్కడ లేడీస్కి స్పెషల్గా స్టాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ వస్తున్న ట్రైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ నేనైతే ఎక్కలేనండి. ఎందుకంటే మనము షాపింగ్ చేయాలంటే మాత్రం ట్రైన్ దిగాల్సిందే. ట్రైన్ వెళ్తే మనం ఓన్లీ ఒక రౌండ్ వేయచ్చు, అంతే. షాపింగ్ చేసుకోలేమన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనము మొత్తం తిరిగేయాలనుకుంటే మాత్రం మీకు ట్రైన్ బెస్ట్. సో లోపలికి ఎంట్రీ అయితే కనుక 50 రూపీస్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు అంటే 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఈ నుమాయిష్కి ఎంట్రీ ఫ్రీ అనమాట. సో 5 ఇయర్స్ తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళకైతే 50 రూపీస్, ఇది నోట్ చేసుకొని. అలాగే ఈవినింగ్ టైం అయితే క్లౌడ్ చాలా బాగుంటుందండి, అంటే ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా రావాలనుకుంటే కొంచెం మధ్యాహ్నం నుంచి అయినా రావచ్చు. మామూలుగా అయితే 4 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. సో కొంచెం వీకెండ్స్లో కానీ ఫెస్టివల్ టైం అకేషన్లో అయితే కనుక 11 వరకు ఉంటుంది, ఇది నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బెడ్షీట్స్ వచ్చేసి చాలా చీప్గా లభిస్తాయి మనకి. అది కాక రాజస్థాన్ ప్రింటెడ్లో మరి లభిస్తాయి. అవి అయితే కనుక మనం యూస్ చేయక తప్పదు అని అనేలాగా ఉంటాయి ఆ డిజైన్ అయితే. సో ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ కాశ్మీరీ క్లాత్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి చికెన్ వర్క్ ఉంటుంది కదా, ఆ చికెన్ వర్క్ అయితే నాకు చాలా బాగా ఇష్టమని నేను అవైతే కంపల్సరీ ప్రతి ఇయర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంటాను.
ఇక్కడ స్కారీ హౌస్ కూడా ఉంది. మీరెవరైనా లోపలికి వెళ్ళి భయపడాలనుకుంటే మాత్రం భయపడచ్చు. నేను మాత్రం అస్సలు వెళ్ళలేదు. సో అటువంటి వాటికి నేనైతే దూరంగా ఉంటాను. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఒక ప్లే ఏరియా, చిన్న ప్లే ఏరియా అనమాట. సో ఇక్కడికైతే వెళ్ళగలను, లోపలికి వెళ్ళి మరీ ఆడుకోవచ్చు. కానీ ఆ స్కారీ హౌస్ అంటే నాకు అస్సలు భయము. సో అలాగే ఇక్కడ పిల్లలు చూడండి, ఇది ఫిష్ థెరపీ. ఇక్కడ లోపలికి కాలు పెట్టి మరి వీళ్ళైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇది కూడా నాకు భయమే అండి. ఎందుకంటే ఒక పేపర్లో నేను చదివాను, ఆ ఫిషెస్ అనేవి ఫింగర్స్ని కొరికేసాయంట. అమ్మో, వాళ్ళ ఆ ఫింగర్ని తీసేయాల్సి వచ్చింది. అందుకనేసి వీటికి కొద్దిగా దూరంగానే ఉండని, ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ చిన్న చిన్న కార్లలో అయితే చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలందరూ సో ఒక రౌండ్ అనేది వేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టాల్స్ అయితే కాశ్మీర్ వాళ్ళవండి. వీళ్ళైతే ఇంకా 3-4 జనరేషన్స్ నుంచి ఇక్కడ ఈ నుమాష్లో స్టాల్స్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళతో మాట్లాడా నేను. వీళ్ళ దగ్గర స్వీట్స్ అనేవి చాలా ప్రత్యేకం. అదిగాక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాశ్మీర్ నుంచి తీసుకొని వచ్చి మరి ఇక్కడ సేల్ చేస్తారు. సో అలాగే ఇక్కడ ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అలాగే ఇక్కడ జైంట్ వీల్తో పాటు కొలంబస్ ఉంది, అలాగే డాన్సింగ్ అంటే అదేందో బ్రేక్ డ్యాన్స్ అంటే అది ఉంది, అలాగే టైటానిక్ షిప్ ఉంది, ఇక్కడ బైక్ రేసింగ్, కార్ రేసింగ్, సో ఇంకా కొన్ని పేర్లు కూడా నాకు తెలియవు. సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నేనైతే మాత్రం వాటికన్నిటికీ దూరం అండి, నాకు అసలు అవి సరిపోవు. సో పిల్లలైతే నేను పిల్లల్ని కూడా పంపించలేదు. సో చిన్నవి ఏమన్నా ఉంటే అవి మాత్రం నేను ఎక్కిస్తాను. ఎందుకంటే పిల్లల్ని కొంచెం కేరింగ్గా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఇది నోట్ చేసుకోండి. అలాగే మీకు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతిలో మీ ఫోన్ నెంబర్ అనేది రాస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఇన్ కేస్ ఇంతమంది జనాలలో తప్పిపోతే సో ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీ నోట్ చేసుకోండి నుమాష్ ఎగ్జిబిషన్కి చూడడానికి వెళ్ళినప్పుడు. సో అలాగే నేను అలసిపోయినా కదా, నేనైతే ఇది మిల్క్ షేక్ అంటే ఇది తాగుతున్నా నేను, చాలా బాగుంది ఇది. సో ఇక్కడ ఇంకా మనకి ఫుడ్ ఏవి కావాలంటే అవి కూడా దొరుకుతాయి. ఫైనల్గా అయితే హలీం పాయింట్ దగ్గరకు వచ్చేసా. పిస్తా హౌస్ హలీం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. హలీం అంటేనే చాలా ఫేమస్ హైదరాబాద్లో, అలాంటిది పిస్తా హౌస్ హలీం అంటే మనం ఇంక అసలు చెప్పనక్కర్లేదు. అందులో నెయ్యి దట్టించి ఎంత బాగా చేస్తారంటే ఆ టేస్ట్ అనేది ఇంకెక్కడ రాదనిపిస్తుంది. సో మనం తినకుండా అయితే ఉండగలమా చెప్పండి. మేమైతే హలీంని అయితే తింటున్నాం, మీకు కూడా నోరు ఊరుతుంది కదా. సో దగ్గరలో రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది కదా, హలీం ప్రియులకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. రంజాన్ మాసంలో ఎక్కడ చూసినా హలీం దొరుకుతుంది. సో అలాగే ఈ చిన్న చైర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో నేనైతే తీసుకోవాలని అనుకున్నాను, కానీ నేను మళ్ళీ ఇంకొకసారి వస్తాను ఎగ్జిబిషన్కి, అప్పుడు తీసుకోండి. సో చూసారు కదా నుమాష్ ఎగ్జిబిషన్ గురించి. సో మీకు కూడా రావాలనిపిస్తుంది కదా, ఖచ్చితంగా ఈ వీకెండ్లో అయితే ప్లాన్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో నుమాష్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ. సో నా షాపింగ్ అయితే అయిపోయింది, నేను తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్